హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎఫ్1 మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఎఫ్1 మూవీ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం మధ్యలో ఓపిక పట్టే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ అనేది బ్రాడ్ పిట్ గురించి కానీ, బ్రాడ్ పిట్ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ వాటి గురించి ఉంటుంది. ఒక ఫార్ములా 1 రేసర్ తను అచీవ్ చేయలేకపోతాడు. తన ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. తన ఫ్రెండ్ తోటి టైఅప్ అవ్వాల్సి వస్తుంది. తన ఫ్రెండ్ ఇప్పుడు ప్రస్తుతం ఎఫ్1 ఫార్ములా 1 రేసింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తాడు. ఆ ఫార్ములా 1 రేసింగ్లో కంపెనీని లీడ్ చేస్తూ ఉంటాడు. సో తను ఒక ఆపర్చునిటీని ఇస్తాడనమాట. ఏంటంటే ఫార్ములా 1 లీడ్ చేసే విన్ అయ్యేటటువంటి స్కోప్ ఉంటుంది అని. అయితే బ్రాడ్ పిట్తో పాటు ఆపోజిట్లో ఇంకొక హీరో ఉంటాడు. అతను కుర్రాడు. బ్రాడ్ పిట్ ఏమో 60+ ఇయర్స్ ఉంటాయి. సో యంగ్స్టర్లు ఎలా ఉంటారు, యంగ్స్టర్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనే దాని మీద, తర్వాత బ్రాడ్ పిట్ ఎలా ఉంటాడు, బ్రాడ్ పిట్ ఏజ్ రిలేటెడ్గా మెచ్యూరిటీ ఎలా వస్తుంది ఏంటి అనేది దాని గురించి మూవీ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ ఎ టీమ్ గేమ్. How you can win, like rather going above on yourself, like you're pushing boundaries yourself and trying to do something mischievous on your life. సో హౌ టు బీ కామ్ క్వైట్ కంపోజ్డ్ అనే దాని మీద ఎక్కువగా ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన మూవీ. సో ఇట్స్ అ టీమ్ విన్ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి మూవీ. హౌ యూ షుడ్ బీ గుడ్ అట్ టీమ్ ప్లే అనేది, హౌ యూ షుడ్ మెయింటైన్ యువర్ పర్సనాలిటీ అండ్ హౌ యూ షుడ్ థింక్ అబౌట్ ద సిచ్యువేషన్స్, హార్డ్ సిచ్యువేషన్స్, వాటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మూవీ. అంటే ఇఫ్ థింగ్స్ గోస్ సౌత్, హౌ యూ హ్యావ్ టు లైక్ బీ విత్ యువర్ సెల్ఫ్ అనే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసిన మూవీ ఇది. ఇందులో బ్రాడ్ పిట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా యాక్టింగ్ అనేది చాలా బాగుంది. ఈవెన్ మీడియా రిపోర్టింగ్ సైడ్ అయితేనేమి, లాయల్టీ చూపించే విషయంలోనైతేనేమి, ఈవెన్ ఫ్రెండ్షిప్ విషయంలోనైతేనేమి అన్నీ చాలా బాగున్నాయి మూవీ అనేది. ఆ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫార్ములా 1 రేసింగ్. A group of people who are like having a dream to win the Formula 1 racing, how they have win the battle అనేది మూవీ చూడొచ్చు. ఒకసారి వెళ్ళి చూడటానికైతే ట్రై చేయండి. మీకు దగ్గరలో నియరెస్ట్ బై థియేటర్లో ఏదైనా సరే అవైలబిలిటీ ఉంది అనుకుంటే వీకెండ్. కాకపోతే మధ్యలో కొంచెం ఉంటుంది, అంటే మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ, బట్ ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉంది.